పేపర్లో మనం అడ్డకోలుగా కథనాలు రాసేసాం, మనకు నచ్చిన పార్టీ కోసం అవతల పార్టీని బదనాం చేసేసాం కాబట్టి వ్యవస్థలన్నీ కూడా అట్లాగే అడ్డదిడ్డంగా మనం రాసేసినట్టు ఉండాలంటే ఉండదు. వ్యవస్థ వ్యవస్థగానే ఉంటుంది. కాకపోతే అప్పుడు ప్రజల్ని మోసం చేస్తుంటాం. కానీ ఇప్పుడు ప్రజల్ని మోసం చేయాలంటే కుదరదు. చట్టం తన పని తాను చేస్తుంది, లేదా వ్యవస్థ తన పని తాను చేస్తుంది. ఇదివరకు చెప్పిన అబద్ధాలు ఇప్పుడు తేడా వచ్చేటప్పటికి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేము చెప్పిన అబద్ధాన్ని ఎవడైనా నిజాన్ని అబద్ధంగా మారిస్తే ఖచ్చితంగా ఎదురయ్యే సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు పత్రికలు ఎదురవుతుంది. ఒకప్పుడు పత్రికలకి ఏదైతే అబద్ధాలని నిజమని చెప్పి నమ్మించారు, ఇప్పుడు ఆ అబద్ధాలని మళ్ళీ నిజమని నమ్మించడం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి ఈ వార్త ఒకటి. జగనన్న లేఅవుట్లో స్థలాలను చదును చేసేందుకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం గూడుపోటాన్ని జరుగుతోంది. ఇందుకు సంబంధించిన తనిఖీలు తూతుమంత్రంగా పూర్తి చేసి వైకాపా ప్రభుత్వంలో పనులు చేసిన ఆ పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలకు మేలు చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి పనుల్లో లోపాలుంటే ఉపేక్షించవద్దన్న కూటమి ప్రభుత్వ ఆదేశాలు కొంత డ్వామా పీడీలు బేఖాతరు చేస్తున్నారు. తనిఖీలు చేశామనిపించి పెండింగ్ బిల్లులను అప్లోడ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న లేఅవుట్లో 25 రోజుల్లోనే 200 పనులను తనిఖీ చేసి పనుల్లో వ్యత్యాసాలు లోపాలు లేవని అధికారులు తేల్చేయడం ఇప్పుడు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. పనులన్నీ సవ్యంగానే చేపట్టారని పెండింగ్ బిల్లులు అప్లోడ్ చేసేందుకు అభ్యంతరం లేదని పేర్కొన్న మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ వాడు పనిచేసి ఉంటాడు, వాడు చేసిన పని వాడే తప్పని చెప్పి రాసిచ్చి వాడికి ఆడే శిక్ష ఇప్పించుకుంటారా, లేకపోతే వాళ్ళ సహచరులను శిక్ష ఇప్పించుకుంటారా? ప్రాక్టికల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, దానికి తగ్గట్టుగా నడిచిపోతుంది. మేము వార్తలు రాసాం కాబట్టి అది తప్పు అని చెప్పి నువ్వు రాయి, నువ్వు కనుక ఫస్ట్ వీళ్ళే ఒక దరిద్రం జరిగిపోయిందని రాస్తారు, ఆ దరిద్రం మీద దర్యాప్తు చేయమంటారు. ఆ దరిద్రం లేదు అక్కడ అని తేల్చారనుకోండి, ఆ తేల్చినోడు దొంగ అని రాస్తారు వీళ్ళే. ఈ ప్రభుత్వం వచ్చాక చేపించిన పాత మంత్రులే, పాత నాయకులే, పాత అధికారులే అని చెప్పి రాసుకొస్తారు. విషయం ఏంటంటే పని యథావిధిగా జరిగిపోతుంది, ఎవడి పని ఆడు పని చేస్తుంటాడు. కాకపోతే కుక్క పని గాడిద, గాడిద పని కుక్క ఇక్కడ చేయడమే అసలు సమస్య.